నరకం అంటే ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? చుట్టూ తుపాకులు, ఇటు చూసిన శవాల దిబ్బలు, ఆకలితో అలమటించే ప్రాణాలు, ఇలాంటి చావు కోరల్లో చిక్కుకున్న ఒక బాక్సర్ తన పిడికిలి దెబ్బతో హిట్లర్ సైన్యానికి వణుకు పుట్టించాడు. అసలు ఆ నరకం నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డా లేదా అన్నదే ఈ మైండ్ బ్లోయింగ్ స్టోరీ. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతకీ సినిమా పేరేంటంటే ది ఛాంపియన్. ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే పోలాండ్ దేశానికి చెందినవాడు అనమాట. అందులోనూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ దేశం పోలాండ్ దేశాన్ని ఆక్రమించింది. అదే సమయంలో జర్మన్ నాజీ వాళ్ళందరూ ఏంటంటే పోలాండ్ లో ఉన్న చాలా మంది ప్రజల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో తీసుకొచ్చి బంధించేవాళ్ళు అనమాట. అలాగా మన కథలో హీరోని నాజీ సైనికులు తీసుకొచ్చి బంధించి ఒక చోట నిలబెడతారు. సో హీరో ఏంటంటే ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే కథ ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో ఏంటంటే పోలాండ్ లోనే ఒక అద్భుతమైన బాక్సరు. తను ఉదయం నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే బాక్సింగ్ ప్రాక్టీస్ చేయటం. ఆ తర్వాత హీరో ఏంటంటే ఉయ్యాలవుతున్న తన కొడుక్కి హాయ్ చెప్పి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తాడు. కాకపోతే అక్కడికి జర్మన్ నాజీ సైనికులు వచ్చేసి హీరోని తీసుకొని ఇక్కడికి వచ్చారనమాట. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే తీసుకొచ్చి వీళ్ళని బంధించి ఆ తర్వాత వీళ్ళ చేత విట్టి చాకరీ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సరైన ఆహారం కూడా పెట్టరు. అందులోనూ వీళ్ళని వాళ్ళకి తెలియకుండానే చంపేస్తూ ఉంటారు. చాలా చిన్న చిన్న కారణాలకి చంపేస్తూ ఉంటారు. అందులోనూ జర్మన్ సైనికులు ఏంటంటే పోలాండ్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు స్థాపించిన మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ క్యాంప్, అలాగే వాళ్ళు తీసుకొచ్చిన మొట్టమొదటి బ్యాచ్ అనమాట వీళ్ళు. తర్వాత ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క నెంబర్ ఇస్తారు. అంతేకాకుండా అక్కడికి క్యాంప్ కమాండర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత మీలో యూదులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ 2 వారాల్లో చనిపోతారు. ఆ తర్వాత ఇంకో మతం పేరు చెప్పి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకో నెలలో చనిపోతారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ మరో 3 నెలల్లో చనిపోతారు. ఓవరాల్ గా అందరూ చనిపోయిన తర్వాత వేరే వాళ్ళని తీసుకొస్తాము, అంటే వేరే బ్యాచ్ ని తీసుకొస్తాం అని చెప్పేసి ఆ క్యాంప్ కమాండర్ చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికి అర్థమైపోతుంది మనం ఖచ్చితంగా చనిపోబోతున్నాం, అది కూడా 3 నెలల గ్యాప్ లో అని చెప్పేసి. ఆ తర్వాత కమాండర్ ఏమంటాడంటే అందరికి జుట్టు ఉండకూడదు, గుండెలు చేసేయండి అని చెప్పేసి అంటాడు. దాంతో అందరికి జుట్టు తీసేస్తారు. కట్ చేస్తే అసలు హీరోని ఎలా వాళ్ళు తీసుకొచ్చారో చూపిస్తారనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే శుభ్రంగా రెడీ అయిపోయి తన పని తాను చేసుకుని ఆఫీస్ కి వెళ్దాం అనుకునే సమయానికి జర్మన్ సైనికులు పోలాండ్ లోకి వచ్చేసి కనిపించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులోనూ హీరో వాళ్ళ ఇంటి ముందుకి జర్మన్ సైనికులు వెహికల్స్ వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత హీరోని పట్టుకుంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే తన భార్య తన కొడుకు ఎక్కడో చూసుకుంటే వాళ్ళేమో కనిపించరు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వాళ్ళిద్దరిని కూడా జర్మన్ సైనికులు తీసుకెళ్లిపారని చెప్పేసి. అలా హీరో ఏంటంటే వీళ్ళకి దొరికాడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఖైదీలందరి చేత పనులు చేపిస్తూ ఉంటారు. బేసికల్ గా వాళ్ళు ఖైదీలు కాదు, కానీ జర్మన్ నాజీ సైనికులు మాత్రం వాళ్ళని ఖైదీలుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఖైదీ చేత పని చేపిస్తూ ఉంటారు, కొండలు కొట్టిస్తూ ఉంటారు. అలా కొట్టిన కొండల్ని హీరో ఏంటంటే ఒక బండిలో వేసుకుని నెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి పక్కనే ఒక పెద్ద ఆయన శవం కనిపిస్తుంది. పాపం ఆయన ఇంతకు ముందే చనిపోయాడు అనమాట. దాంతో హీరో బాధపడతాడు. ఆ తర్వాత ఆయన మీద ఉన్న పేపర్ తీసుకొని తన శరీరానికి అడ్డు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మధ్యాహ్నం పూట ఏంటంటే అందరికీ భోజనం పెడతారనమాట. నిజం చెప్పాలంటే అసలు అది భోజనమే కాదు, చారులాగా ఉంటుంది. అది తినడానికి చాలా చండాలంగా ఉంటుంది. అయినా సరే ఎలాగోలా బతకాలని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్క ఖైదీ ఏంటంటే తింటూ ఉంటాడు. పోనీ వాళ్ళు ఏమన్నా తిన్నంత పెడతారంటే అది కూడా కాదు, ఒక మనిషికి సగం గంట మాత్రం వేస్తారు. అందులో అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉంటాడు అనమాట. అతని పేరు జానెక్ అనమాట. ఆ పిల్లాడు ఏంటంటే తన ఫుడ్ తీసుకొని పక్కకి తిందాం అనుకునే సమయానికి అక్కడికి ఒక అతను వచ్చేసి ఫుడ్ నాకు ఇవ్వని చెప్పేసి లాక్కొని జానెక్ ని నెట్టేస్తాడు. దాంతో హీరో వచ్చేసి ఆ పిల్లాన్ని కాపాడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఎవరు పనులు చేసుకుంటున్నప్పుడు పోలాండ్ లోనే ఒక ఖైదీ ఉంటాడు అనమాట. అతను ఏంటంటే జైలు నుంచి తప్పించుకున్నాడు. అతను మిగిలిన వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు, చూడండి ఈ జర్మన్ సైనికులకి బుర్ర ఉండదు ఏముండదు, నేను వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాను, మీరు నాతో పాటు వస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే అక్కడే ఉన్న జర్మన్ సైనికుడు వింటాడు అనమాట. విన్న తర్వాత పక్కనే ఉన్న పార తీసుకుని తన నెత్తి మీద కొట్టి చంపేస్తాడు. బేసికల్ గా జర్మన్ నాజీ సైనికులు ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష విధించరు, కేవలం చంపవతలు పడేస్తారు. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ పడుకుంటారు. ఉదయాన్నే సైరన్ మోగుతుంది. అందరూ ఏంటంటే బట్టలు వేసుకుని పరిగెత్తుకుంటూ పనికి వెళ్తారు. ఒకవేళ పనికి వెళ్ళడం లేట్ అయినా సరే కాల్చి చంపేస్తారు. అలాగే అందరూ వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు హీరో ఏంటంటే కార్పెంటర్ పని చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి జానెక్ అనే చిన్న పిల్లాడు వస్తాడు. వచ్చిన తర్వాత సార్ మీరు పెద్ద బాక్సర్ కదా, మీరు గ్రేట్ పర్సన్ కదా అని చెప్పేసి పొగిడిస్తూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే వన్స్ మనం నాజీ సైనికుల చేతిలో పడిన తర్వాత గొప్పవాడు, చెడ్డవాడు, మంచివాడు, చదువుకున్నాడు ఇలాంటి ఏం లేవు, మనందరం ఖైదీలమే. కాకపోతే ఎప్పుడు ఎవడు చనిపోతాడో తెలియదు, కాబట్టి అలర్ట్ గా ఉండు. అందులోనూ నీకు ఇచ్చిన ఫుడ్ నీకెవడో లాక్కుంటుంటే సైలెంట్ గా చూస్తావేంటి, నేను గనక ఆ ప్లేస్ లో
ఉంటే మాత్రం వాడిని కొట్టి అవతల పడేసావని అని చెప్పేసి అంటంతో జానకి కూడా అర్థమవుతుంది అనమాట హీరో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫుడ్ దొరకడమే చాలా కష్టం, కాకపోతే నోటి దాకా వచ్చిన ఫుడ్ ని అస్సలు వదులుకోకూడదని చెప్పేసి జానకి అర్థమవుతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే వెళ్ళి పని చేసుకో, పని చేయకపోయినా ఇక్కడ చంపేస్తారని చెప్పేసి అంటంతో పాపం ఆ కుర్రాడు కూడా వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఏంటంటే చైర్ బాగా రెడీ చేస్తాడనమాట. ఆ చైర్ తీసుకెళ్లి ఫస్ట్ కమాండర్ ఇంట్లో పెట్టమంటారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి కమాండర్ ఇంట్లో పెడతానికి వెళ్తే కమాండర్ వాళ్ళ కొడుకు బాగా ఆడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో కమాండర్ వాళ్ళ భార్య వచ్చేసి చైర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పెట్టేస్తాడు. కాకపోతే అక్కడ ఎవరు ఉండరు, అందులోను పక్కనే యాపిల్స్ ఉంటాయి అనమాట. హీరోకి ఏంటంటే యాపిల్స్ తీసుకోవాలనిపించేసి వెంటనే యాపిల్స్ తీసుకుంటాడు. అందులోను తన లోపల పేపర్ ఉంది కదా, దాని వల్ల యాపిల్స్ బయటకు కనిపించవు. అదే సమయంలో ఫస్ట్ కమాండర్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని చూస్తాడు. హీరో ఏమో అక్కడ ఉన్న ఫొటోస్ అని చూస్తుంటాడు అనమాట. సరే వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి మళ్ళీ కార్పెంటర్ పనికి వచ్చేసి పని చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో తీసుకొచ్చిన యాపిల్ ని జానకి ఇస్తాడు, తిను అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ కుర్రాడు మాత్రం పక్కనే ఉన్న ముసలానికి ఇచ్చేసి మీరు తినండి తాత అని చెప్పేసి అంటాడు. హీరో తిడతాడు, నీకు ఇచ్చిన ఫుడ్ పక్కవాడికి ఎందుకు ఇస్తావు అని చెప్పేసి మళ్ళీ ఇంకో యాపిల్ తనకి ఇస్తాడనమాట. అప్పుడు జానకి యాపిల్ తింటూ ఉంటాడు. కాకపోతే సడన్ గా అక్కడికి నాజీ సైనికులు వచ్చేసి ఎరా మీరు యాపిల్స్ తింటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారా, మీకు ఎవడరా దొంగతనం చేసిందని చెప్పేసి అంటంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. ఇలా కాదని చెప్పేసి అందరిని బయటకు తీసుకొచ్చి మొదట ఒక ముగ్గురు నిలబెడతారనమాట. వాళ్ళ ముగ్గురు ఏంటంటే సైలెంట్ గా ఉండటం వల్ల వాళ్ళ ముగ్గురిని కాల్చి అవతల పడేస్తారు. ఆ తర్వాత ఇంకో ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురిని లైన్ లో నిలబెడతారు. అందులో హీరో ఆ తర్వాత జానిక్ కూడా ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నెత్తి మీద యాపిల్ పెట్టుకుంటారు, కాల్ చేస్తామని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఎలాగో పెట్టినా పెట్టకపోయినా మీరు చంపేస్తారు కాబట్టి నేను యాపిల్ తింటా అని చెప్పేసి అంటంతో అవతల ఉన్న నాజీ సైనికులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈడెవడరా బాబు అని చెప్పేసి. కాకపోతే పక్కన ఇంకొక అతన్ని చంపేస్తారనమాట. కానీ వీళ్ళని చంపే టైంకి జానక్ ఏంటంటే జర్మన్ బుక్స్ కొని చదివాడు అనమాట. వాటిలో ఉన్న పోయమ్స్ చెప్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న జర్మన్ సైనికుడికి జానక్ బాగా నచ్చేస్తాడు. మరి ముఖ్యంగా హీరో కూడా బాగా నచ్చేస్తాడు. సరే రా మీ ఇద్దరిని చంపాలనుకోవట్లేదు, కానీ ఒక్కొక్కడికి 25 లాఠీ దెబ్బలు ఇవ్వండి అని చెప్పేసి ఆజ్ఞ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే పక్కనే పడిపోయిన శవాల్ని కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక సైనికుడు ఏమంటాడంటే సార్ మీరు 5 చంపుతామన్నారండి, లెక్క కేవలం 4 వచ్చిందని చెప్పేసి అంటంతో వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే 5 యాపిల్స్ దొంగతనం చేశాడు హీరో. దాంతో వీళ్ళు ఏంటంటే కేవలం 4 చంపారు. అందుకని అక్కడే ఉన్న సైనికాధికారి ఏం చేస్తాడంటే పక్కనే సేవని తీసుకెళ్తున్న ఒక ఖైదీని పిలిచి ట్రా అని చెప్పేసి క్యాప్ దూరంగా విసిరేసి వీళ్ళు క్యాప్ తెచ్చుకుంటాడు. దాంతో పాపం ఆ ఖైదీ కూడా వెళ్తాడు. వెంటనే గన్ను తీసుకున్న అతన్ని కాల్ చేస్తాడు. పాపం ఎంత దారుణంగా చంపుతారంటే వీళ్ళు అంత దారుణంగా చంపుతారనమాట. ఇప్పుడు లెక్క సరిపోయింది అని చెప్పేసి సైనికుడు అంటాడు. సరిపోయింది సార్ అని చెప్పేసి అంటంతో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిగిలిన సైనికులు ఏం చేస్తారంటే జానక్ ని 25 సార్లు లాఠీతో కొడతారు. దాంతో మనోడికి భయంకరంగా గాయాలవుతాయి. ఆ తర్వాత హీరోని కూడా కొడతారు. పాపం వాళ్ళిద్దరు ఏంటంటే సాయంత్రం పడుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే నిద్ర కూడా పట్టదనమాట. అంత దారుణంగా వాళ్ళని కొడతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే పోలాండ్ లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి మరి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారంటే మీరేం కంగారు పడకండి, మీరు శుభ్రంగా స్నానం చేసి వచ్చిన తర్వాత రుచికరమైన భోజనం పెడతాం, ఆ తర్వాత మీకు పనులు ఇస్తాము, చేసుకుంటూ ఉండని అని చెప్పేసి వీళ్ళందరినీ స్నానం చేయించడానికి అని చెప్పేసి ఒక గోడౌన్ లోకి పంపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరూ గోడౌన్ లోకి వెళ్ళిన తర్వాత డేంజరస్ కెమికల్ పౌడర్ పైనుంచి మిక్స్ చేసి వాళ్ళ మీద జల్లుతారనమాట. పాపం లోపలికి వెళ్ళిన పోలాండ్ ప్రజలు ఏంటంటే ఆ కెమికల్ వాసనకి అది శరీరం మీద పడిన తర్వాత వచ్చే మంటకి లోపల ఆక్సిజన్ అందక ప్రాణాలు పోగొట్టుకుంటూ కేకలు పెడుతూ ఉంటారు. ఆ కేకలన్నీ పడుకుని ఉన్న మన కథలో హీరోకి వినిపిస్తూ ఉంటాయి. పాపం ఏం చేస్తాం, తాను కూడా ఏదో ఒక రోజు చేస్తానని చెప్పేసి హీరో భయంతో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా చేసేదేం లేక అలా చూస్తూ ఉంటాడు. మరో పక్క గోడంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. సో ఈ నాజీ సైనికులు అనే వాళ్ళు ఏంటంటే పోలాండ్ లో ఉన్న ప్రజల్ని ఒక్కొక్కలుగా తీసుకొచ్చి మరీ చంపేస్తూ ఉన్నారు. అది కూడా ఒకరినో ఇద్దరినో కాదు, ఊర్లుగా తీసుకొచ్చి ఆ గోడంలో అతి దారుణంగా చంపేస్తూ ఉన్నారు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం ఏంటంటే ఖైదీల చేత బండలు కొట్టిస్తూ ఉంటారనమాట. అదే సమయంలో అక్కడ ఒక పనికి మాలిన జర్మన్ సెక్యూరిటీ ఉంటాడు. అతను ఏంటంటే ఫుడ్ తింటూ వెళ్లే వాళ్ళ దగ్గర ఇసిరేసి చూడండి ఆ ఫుడ్ మీ ఇద్దరులో ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు కొట్టుకొని ఆ ఫుడ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈ పనికి మాలిన సెక్యూరిటీ ఏమంటాడంటే తిన్న అతనితో చెప్తాడనమాట, వీడితో ఎవడైనా సరే పోటీ పడి వాడిని కొడితే మాత్రం వాళ్ళకి ఫుడ్ ఇస్తానని చెప్పేసి అంటంతో వేరే వాడు వచ్చేసి అతన్ని కొడతాడనమాట. కాకపోతే అతను కింద పడిపోయిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే ఇతన్ని కొట్టి ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఫుడ్ ఇస్తా అని చెప్పేసి అంటాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. కానీ మనోడు ఏం చేస్తాడంటే జానక్ ను చూసి నువ్వు రారపడ్డా అని చెప్పేసి అంటాడు. హీరోకి ఏంటంటే నువ్వు ఆగాగని చెప్పేసి నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి ముందుకు వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని కొడతాడనమాట. కొట్టిన తర్వాత అక్కడ ఉన్న జర్మన్ సైనికుడికి కోపం వచ్చేసి వాడిని కొట్టడం కాదురా నేను కొడతా నిన్నని చెప్పేసి వచ్చి కొడుతున్నప్పుడు హీరో ఏంటంటే తప్పుకుంటాడనమాట చాలా తెలివిగా.
ఉండగా దాంతో జర్మన్ సైనికుడు కింద పడిపోతాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న పనికిమాల సెక్యూరిటీ ఏంటంటే హీరోని కొడతానికి వస్తూ ఉంటాడు. కాకపోతే ఆ నాజీ సైనికుల్లోని వాల్టర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. అతను ఏమంటాడంటే నువ్వు ఆగు, అతని సంగతి నేను చూస్తాను, అందులో అతను బాక్సర్ లా ఉన్నాడని చెప్పేసి అంటంతో మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అందులో ఫైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాడనమాట, ఒకవేళ నువ్వు ఓడిపోతే మాత్రం ఎలాంటి శిక్ష వేస్తారో నీ ఊహలకు కూడా తెలియదు, కాకపోతే నువ్వు గెలిచావనుకో ఖచ్చితంగా నీకు ఫుడ్ పెడతారని చెప్పేసి వాల్టర్ చెప్తాడనమాట. అందులోని ఎవరికైతే ఫస్ట్ బ్లడ్ వస్తుందో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో వాల్టర్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ బాక్సర్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ తానేంటంటే జర్మన్ బాక్సర్ అనమాట. కాకపోతే మన కథలో హీరో ఏంటంటే పోలాండ్ బాక్సర్ అనమాట. అదే సమయంలో వాల్టర్ ఏంటంటే హీరోని కొట్టాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం చాలా తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. చూసి చూసి సాలిడ్ గా ఒక షాట్ ఇస్తాడనమాట. దాంతో వాల్టర్ మొహం పగిలిపోయి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇంకేముంది, వాల్టర్ ఓడిపోయినట్లే. మరోవైపు జానకి అయితే లోపల ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాడు, ఒరే హీరో కొడితే మామూలుగా లేదురా, అందులోని జర్మన్ సైనికుడినే కొట్టాడు, అందులోని వాళ్ళ ముందే కొట్టాడు, మామూలుడు కదని చెప్పేసి అంటంతో అందరికి తెలియని ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఆక్రమించినప్పుడు వాళ్ళల్లో ఒకరిని కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఫుడ్ తీసుకొని వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత జానకి పెడతాడు అనమాట. కాకపోతే జానక్ మాత్రం పక్కన ఉన్న వాళ్ళకి పంచుతూ ఉంటాడు. హీరో తిడతాడు, ఒరే బాబు ఫస్ట్ నువ్వు తినరా బాబు, చాలా వీక్ అయిపోయావు, ముందు నువ్వు తినని చెప్పేసి తనకు పెట్టి మిగతా ఫుడ్ అందరికి పంచుతూ ఉంటాడు. అదే సమయంలో జానక్ ఏంటంటే దగ్గుతూ ఉంటాడు అనమాట. నీకు మెడిసిన్స్ అవసరం కాబట్టి నేను తీసుకొస్తానని చెప్పేసి అంటాడు. మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వాల్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే నాకు ఇంకా ఫుడ్ కావాలి, అలాగే మెడిసిన్స్ కావాలని చెప్పేసి అంటంతో వాల్టర్ ఏమంటాడంటే అది నువ్వు సంపాదించుకోవాలంటే ఫైట్ చేయాలని చెప్పేసి అంటంతో నేను రెడీ అని చెప్పేసి అంటాడు. దాంతో వాల్టర్ ఏమంటాడంటే సరే నా పై అధికారులతో మాట్లాడి చూస్తా అని చెప్పేసి అంటాడు. హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేసిన తర్వాత సాయంత్రం పని అయిపోయిన తర్వాత హీరోని తన పై అధికారుల దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళు ఏంటంటే హీరో ప్రతి ఒక్క డీటెయిల్ మొత్తం చూస్తారు. అందులోనూ హీరో 2 ఛాంపియన్షిప్ లో పాల్గొన్నాడు అనమాట. ఒక దాంట్లో సెమీఫైనల్ దాకా వెళ్తాడు, ఇంకో దాంట్లో ఓడిపోతాడు. దాంతో వాళ్ళు ఏమంటారంటే నువ్వేం పెద్ద బాక్సర్ ఏం కాదు, కాకపోతే నీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, అయినా పర్వాలేదు మా వాళ్ళతో నీకు మ్యాచ్లు సెట్ చేస్తాం, మేము కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాము, మాకు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తక్కువైందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. దాంతో వాల్టర్ ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే తననే ఓడించాడు కదా, సో తన దేశం వాళ్ళు ఈ పోలాండ్ కి చెందిన హీరోని ఓడిస్తారని చెప్పేసి వాల్టర్ ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే ఒక గార్డ్ తో ఫైట్ ఏర్పాటు చేస్తారనమాట. మొదట్లో హీరో కొంచెం తగ్గినా సరే ఆ తర్వాత గార్డ్ ని పట్టుకుని పిచ్చ కుట్రు కొడతాడు. అందులోనూ ఫస్ట్ కమాండర్ ఉంది కదా, తన కొడుకు అయితే హీరోని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని మామూలుగా చేయట్లేదు తన ఫైట్ అని చెప్పేసి ఎంతగానో ఆనందపడతాడు. అందులోనూ హీరో ఏంటంటే ఆ గార్డ్ ని కొట్టి గెలిచిన తర్వాత హీరోకి ప్రమోషన్ ఇస్తారు. అంటే తనని గుర్రాల దగ్గర చూసుకునే వ్యక్తిగా మారుస్తారనమాట. గుర్రాలకు దానా వేయటం, వాటిని క్లీన్ చేయడం, ఈ పనులు చేసుకుంటూ ఉండాలి. కాకపోతే పని తక్కువ, ఫుడ్ బాగా పెడతారు. అందులోని హీరో ఏంటంటే వీళ్ళతో ఫైట్ చేయాలి కదా, ఫైట్ చేయాలంటే బాగా ఫుడ్ తినాలి. ఫుడ్ పెట్టకుండా వాళ్ళు గెలిచారనుకో వాళ్ళ దేశానికి పరువు తక్కువ కదా, అందుకని హీరోని అక్కడ వేస్తారు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే వాల్టర్ తో నాకు కొంచెం మెడిసిన్స్ కావాలని చెప్పేసి అంటే సరే నువ్వేం కంగారు పడుకు, నేను అరేంజ్ చేస్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యం కూడా కలుగుతుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే నర్స్ దగ్గరికి వెళ్ళి తనకి ఎక్కడెక్కడ దెబ్బలు తెలియో వాటన్నిటిని చూపించుకుంటాడు. అంతేకాకుండా ఆవిడ కూడా స్టిచ్చింగ్ చేస్తుంది. అందులోనూ ఆ నర్స్ దగ్గర పనిచేసి ఒక లేడీ ఖైదీ ఉంటుంది, అమ్మాయి చిన్న అమ్మాయి. ఆ తర్వాత హీరో ఆ నర్స్ తో ఏమంటాడంటే నాకు కొన్ని మెడిసిన్స్ కావాలని చెప్పేసి అంటంతో పాపం ఆవిడ కూడా చాలా మంచిది అనుకుంటా, మీ దగ్గర కూడా చాలా మంది అనారోగ్యంతో ఉంటారు కదా, అందులోనూ మీ దగ్గర కూడా ఒక నర్స్ ఉంటాడు కదా, ఆయనకి టాబ్లెట్లు ఇవ్వండి అందరికి అందజేస్తాడని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి టాబ్లెట్లు తీసుకుంటాడు. ఆ తర్వాత ఖైదీలు ఉండే ప్లేస్ కు వస్తాడనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఒక నర్స్ ఉంటాడు, అతనికి టాబ్లెట్లు ఇచ్చి వీటన్నిటిని అందరికి వాడండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. నిజం చెప్పాలంటే చాలా మంది ఖైదీలు ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరిని చూసిన తర్వాత హీరోకి బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ వచ్చి ఏది ఏమైనా సరే నీ టైం నడుస్తుంది, ఏది ఏమైనా సరే నువ్వు గెలిచినంత కాలమే నీ టైం నడుస్తుంది, ఆ తర్వాత ఎవరో ఒకరిని చంపేస్తారని చెప్పేసి అంటంతో హీరో కూడా చూద్దాంలే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే పై అధికారులకి హీరో బాగా నచ్చేశాడు. హీరో ఆడే మ్యాచ్ వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళకంటూ ఉన్న ఒక్కగానొక్క ఎంటర్టైన్మెంట్ మన కథలో హీరో, అందులోని హీరో అందరితో బాక్సింగ్ చేయడం వాళ్ళకి బాగా నచ్చేసింది. అందుకని కింద స్థాయి వాళ్ళు ఏంటంటే హీరోని ఏమి అనలేకపోతారు. ఆ తర్వాత ఆ పనికి మన సెక్యూరిటీ కూడా సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులోని మన కథలో హీరో ఏంటి మెడిసిన్స్ తీసుకొచ్చింది జానక్ కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి మెడిసిన్స్ ఇస్తాడు. అప్పుడు ఆ కుర్రోడు ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు గెలిచినంత కాలమే మాకు మెడిసిన్స్ అయినా ఫుడ్ అయినా, మనం ఎంతకాలం గెలుస్తామని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నేను ప్రతి మ్యాచ్ గెలుస్తాను, దానికి తగ్గ టెక్నిక్ నా దగ్గర ఉంది, అదేంటంటే అవతల వాడి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలన్నీ ఒకేసారి వాడేస్తాడు. అంటే వాడికి తెలిసిన విద్య మొత్తం నా మీద ప్రదర్శిస్తాడు, పంచులు గానీ ఏదైనా సరే. అదంతా చూసిన తర్వాత వాడి వీక్నెస్ నేను అబ్జర్వ్ చేసిన
చేసిన తర్వాత రెండు సాలిడ్ షాట్లు ఇస్తాను, వాడు కింద పడతాడు, కాబట్టి నేను ప్రతి మ్యాచ్ గెలుస్తాను, నువ్వు కంగారు పడకు, హ్యాపీగా ఫుడ్ తిను, మెడిసిన్స్ వేసుకో అని చెప్పేసి అంటంతో జానిక్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి మన కథలో హీరో పని చేసుకుంటాడు, కడుపు నుండే భోజనం చేస్తాడు, అలాగే బాక్సింగ్ మ్యాచెస్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే నర్స్ దగ్గర పనిచేసే అమ్మాయి ఉంది కదా, ఖైదీ అమ్మాయి, ఆ అమ్మాయిని చూసిన తర్వాత జానిక్ ఏంటంటే ఆ అమ్మాయి మీద ఇష్టం పెరుగుతుంది. అందులోని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు జర్మన్ సైనికులు ఏం చేస్తారంటే పోలాండ్ లో ఉన్న ప్రతి ఒక్క ఊర్లోని ప్రజల్ని తీసుకొచ్చేసి గోడంలో ఒకేసారి చంపేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే బాక్సింగ్ లో తనతో పాటు ఎవరైతే ఫైట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద గెలుస్తూ ఉంటాడు. అందులోనూ పై అధికారుల దృష్టిలో పడతాడనమాట. సో దానివల్ల తనకేంటంటే హాస్పిటల్లోకి ఫ్రీగా ఎంట్రీ దొరుకుతుంది. అంతేకాకుండా తనకి ఎటువంటి ఫుడ్ కావాలన్నా ఎలాంటి మెడిసిన్స్ కావాలన్నా తీసుకునే ఒక అధికారం అయితే దొక్కుతుంది. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ మెడిసిన్స్ అన్ని తీసుకెళ్లి ఖైదీల్లో ఎవరెవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే అనారోగ్యంతో చనిపోయిన ప్రతి ఒక్కరిని ఏంటంటే ఏదో చెత్తను పడేసినట్టు బయట శవాలన్నీ పడేస్తూ ఉంటారు. ఇదిలో ఉంటే ఒక రోజు హీరోతో ఫైట్ చేయడానికి వేరే క్యాంపు నుంచి ఒక భయంకరమైన ఖైదీని తీసుకొస్తారనమాట. తను చూడటానికే చాలా భయంకరంగా ఉంటాడు. అందులో అతను హీరోని కొట్టేసే వాళ్ళ ఉంటాడు అనమాట. దాంతో అందరికి భయం వేస్తుంది, ఇక హీరో పని అయిపోయింది, చచ్చిపోతాడు అని చెప్పేసి. కాకపోతే హీరో చాలా టెక్నిక్ గా అతన్ని కూడా కొట్టేస్తాడు. ఆ ఫైట్ చూసిన తర్వాత నాజీ సైనికులకే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. దాంతో హీరోకి ఏంటంటే అన్లిమిటెడ్ గా ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్ తీసుకెళ్లి హీరో ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క ఖైదీకి పంచుతాడు. సో దాంతో ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. అందులోనూ మనం కూడా కొట్టొచ్చు, అంతేకాకుండా బాక్సింగ్ నేర్చుకుంటే మనం కూడా ఎవరినైనా సరే డిఫెండ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళకే తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫస్ట్ కమాండర్ ఏంటంటే ఇంట్లో నడుచుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు సడన్ గా మెట్ల మీద తన కొడుకు పడిపోయి ఉండటం చూస్తాడు. దాంతో హడావుడిగా పరిగెత్తుకుంటూ కొడుకుని తీసుకెళ్తాడు. ఆ తర్వాత డాక్టర్ ని పిలుస్తాడు. దాంతో డాక్టర్ మొత్తం చూసి చెక్ చేసి ఏమంటాడంటే మీ అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసి అంటంతో ఆ కమాండర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. కాదండి మా అబ్బాయి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడండి, అసలు టైఫాయిడ్ ఎలా వచ్చిందని చెప్పేసి అంటంతో ఏమో ఎప్పుడన్నా బయటికి వెళ్ళడం బాగా ఆలోచించుకోండి అని చెప్పేసి అంటంతో అప్పుడు కమాండర్ కి అర్థం అవుతుంది తన బాక్సింగ్ మ్యాచ్లు చూడటానికి వెళ్ళాడు అని చెప్పేసి. అందులోనూ తనకి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎలాగైనా సరే తన కొడుకు రోగాన్ని నయం చేయాలని చెప్పేసి కమాండర్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇదిలా ఉంటే ఒక రోజు మన కథలో హీరో ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేచి గుర్రాలన్నిటిని క్లీన్ చేసి వాటికి దానా వేసి అలా ప్రశాంతంగా బయటకు వస్తాడు. కాకపోతే బయటకు వచ్చి చూస్తే నాజీ సైనికులు పాపం ఖైదీలందరినీ కుప్పలు కుప్పలుగా వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళని చంపేసి వాళ్ళ శవాల్ని కుప్పలు కుప్పలుగా ఒక బండి మీద వేసుకొని నెట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోకి ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళందరూ నా దేశపోలే కదా, వీళ్ళని అడ్డుకునే శక్తి నాకు లేదే అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం జానకి ఏంటంటే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో హీరో అక్కడికి వచ్చి ఏంట్రా ఎక్కడ కూర్చొని అని చెప్పి అంటంతో తనేమంటాడంటే మనం ఏం పాపం చేసావని చెప్పేసి ఇక్కడ ఇంత నరకం అనిపిస్తున్నాము, అందులోనూ నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్పేసి అంటంతో నువ్వేం కంగారు పడకు అంతా చదువుకుంటుందని చెప్పేసి హీరో ఆ కుర్రోడికి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత తన ఫుడ్ తీసుకెళ్లి అక్కడ ఉన్న పిల్లలందరికీ పెడతాడు అనమాట. అందులోనూ అక్కడికి నర్స్ దగ్గర పనిచేసే అమ్మాయి కూడా వస్తుంది. అందులోనూ జానక్ కూడా ఉంటాడనమాట. అందరూ తింటున్నప్పుడు జానక్ ఏం చేస్తాడంటే ఆ నర్స్ దగ్గర పనిచేసే అమ్మాయికి ఒక బొమ్మ గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా ఎంతగానో ఆనందపడి మనోడికి ముద్దు పెడుతుంది. ఇంకేముంది వీళ్ళిద్దరు నొకరు ఇష్టపడుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే పాపం జానక్ అంటే హీరోకి చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా చిన్న వయసులో ఇంత నరకం అనుభవిస్తూ ఇంకా ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారో తెలియదు. సో అలాంటి స్థితిలో ఒక మంచోడు తనకి ఫుడ్ ఇచ్చినా కూడా వేరే వాళ్ళకి పెట్టి అంత మంచోడు పాపం ఇబ్బంది పడుతుంటే హీరోకి బాధ అనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా సరే జానక్ ని ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే హీరో ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే మరోవైపు మాత్రం పాపం కమాండర్ వాళ్ళ అబ్బాయి చనిపోతాడనమాట. తన శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తారు. బేసికల్ గా కమాండర్ కి ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం ప్రపంచం అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకంటే నాజీ సైనికులు పోలాండ్ ప్రజల్ని అతి దారుణంగా చంపుతూ ఉన్నారు. ఒక ఊరు జనాలు తీసుకొచ్చి మీకు ఫుడ్ పెడతాం మా దగ్గర పనిచేయండి అని చెప్పేసి అతి దారుణంగా డేంజరస్ కెమికల్ పౌడర్ ఇచ్చి చంపుతున్నారు కదా, ఈ పాపాలన్నీ మాకు తగిలినాయేమో అని చెప్పేసి ఫస్ట్ కమాండర్ ఏంటంటే బాధపడుతుంటాడు అనమాట. అలా పాపం తగలటం వల్లే నా కొడుకు నాకు దూరం అయిపోయాడు అని చెప్పేసి ఆయనలో రియలైజేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు ఇంకొక ఊరు జనాన్ని తీసుకొచ్చేసి ఆ గోడంలోకి పంపిస్తూ ఉంటారనమాట. మీరు శుభ్రంగా స్నానం చేయండి, మంచి వేడి భోజనం పెడతారని చెప్పేసి అంటూ ఉంటారు. పాపం దాంతో వాళ్ళు కూడా తెలియక అమాయక ప్రజలు వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో కొంతమంది సైనికులు ఏం చేస్తారంటే జానక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని అంటే నర్స్ దగ్గర పనిచేసే అమ్మాయిని పట్టుకొని వస్తారు. చూడండి ఈ అమ్మాయి తప్పు చేసిందని చెప్పేసి అంటారు. ఏం చేసిందని చెప్పేసి అవతల వాళ్ళు అడిగితే ఇక్కడున్న ఫుడ్ ని తీసుకెళ్లి ఖైదీలకు పెడుతూ ఉంది, అది తప్పే కదా అని చెప్పేసి అంటంతో
అనడంతో ఖచ్చితంగా తప్పే, కాబట్టి నువ్వు బట్టలు ఇప్పేసి అని చెప్పేసి అక్కడున్న సైనికుడు అంటాడు. దాంతో అమ్మాయి కోపం వచ్చేసి వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకుని వాడినే కాల్ చేస్తుంది. ఆ తర్వాత చుట్టూ ఉన్న సైనికులు ఊరుకుంటారా, ఆ అమ్మాయిని అతి దారుణంగా కాల్ చేస్తారు. అంతేకాకుండా గోడౌన్ బయట ఉన్న చాలా మందిని అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. ఇదంతా దూరం నుంచి చూసిన జానకి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోకి చెప్తాడు ఆ అమ్మాయిని చంపేశారు అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే, చూడు ఆ అమ్మాయి చనిపోలేదు, నీ గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటుందని చెప్పేసి జానకి హీరో ధైర్యం చెప్తాడు. ఇది ఏమైనా సరే హీరో కూడా బాధ అనిపిస్తుంది అనమాట. ఈ చావులు ఎప్పుడు ఆగుతాయి, వీళ్ళ ఆగడాలు ఎప్పుడు ఆగుతాయి అని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు మన కథలో హీరో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వాల్టర్ కూడా తన వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక జర్మన్ సైనికుడు, అందులోను తన ఒక బాక్సర్ అనమాట, తానేంటంటే ఖైదీల్ని ఒక్క గుద్దుతో కింద పడేస్తూ ఉంటాడు. అతను చూసిన తర్వాత హీరోకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులోను వెనకాలన్న వాల్టర్ ఏమంటాడంటే, నిజం చెప్పాలంటే బాక్సర్ అంటే వాడు చూసావా, ఒక్కొక్క ఖైదీని ఒక్క గుద్దుకే కింద పడేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను అతనితో బాక్సింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి పై అధికారుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జర్మన్ బాక్సర్ తో నేను బాక్సింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో అక్కడున్న పై అధికారి ఏమంటాడంటే, చూడు మా వాడు ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి, ఇప్పుడు నీతో ఫైట్ చేసాడనుకో పొరపాటును ఓడిపోతే మా పరువు మొత్తం పోతుంది, కాబట్టి ఈ ఫైట్ వద్దని చెప్పేసి అంటాడు. కానీ హీరో మాత్రం నేను తప్పకుండా ఫైట్ చేయాల్సిందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే పై అధికారి ఏమంటాడంటే, అది కుదరని పని, నీకు శిక్ష వేస్తామని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం ఏమంటాడంటే, మీరు ఏ శిక్ష వేసినా సరే అనుభవిస్తాను, కానీ నేను అతనితో ఫైట్ చేయాలని చెప్పేసి అంటాడు. ఎందుకంటే అతన్ని కనుక కొడితే ప్రతి ఒక్క జర్మన్ సైనికుడి దృష్టిలో హీరో నిజంగానే హీరో అయిపోతాడు కదా, అందుకని తను అలా చేయాలనుకుంటాడు అనమాట. ఎందుకంటే వీళ్ళందరికీ అతనే ఒక పెద్ద బాక్సర్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ మొత్తాన్ని తీయాలంటే నేను ఖచ్చితంగా ఫైట్ చేయాలని చెప్పేసి మనసులో అనుకొని ఎట్టి పరిస్థితుల్లో ఫైట్ చేస్తా అని చెప్పేసి అంటంతో పై అధికారి కూడా సర్లే ఆలోచిస్తాపు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరో ఓడిపోతాడు అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు కమాండర్స్ మాట్లాడుకుంటారనమాట. చూడండి వీడు కొంచెం ఓవర్ రైటింగ్ ఎక్కువైపోయింది, కాబట్టి ఖచ్చితంగా వీడిని ఓడిపిద్దాము, అందులోను వీడు ప్రతి మ్యాచ్ లో గెలుస్తుంటే ఖైదీలందరికీ కొంచెం ధైర్యం ఎక్కువైపోతుంది, కాబట్టి వీడిని ఓడిస్తే ఆ ఖైదీలకున్న ధైర్యం పోతుంది, అందులోను మన పరువు కూడా నిలబడుతుందని చెప్పేసి అంటంతో మిగతా వాళ్ళు కూడా ఓకే అంటారు. కాకపోతే ఆ రోజు సాయంత్రమే ఫైట్ సెట్ చేస్తారనమాట. ఇంకేముంది మొత్తం సెట్ అయిపోతుంది. హీరో కూడా ఫైట్ కి సిద్ధమవుతాడు. దాంతో పిచ్ని రెడీ చేస్తారు. ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే జర్మన్ సైనికుడు మాత్రం హీరోని భయంకరంగా కొడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరో ఏంటి, అవతల వాడిని ఒక 2 minutes అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆ తర్వాత అటాక్ చేస్తాడు. నిజంగానే హీరో 2 minutes తర్వాత అవతల వ్యక్తిని పిచ్చ కొట్టుడు కొడతాడనమాట. పాపం దాంతో జర్మన్ సైనికులకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కమాండర్స్ కి అయితే ఇంకేం అర్థం కాదనమాట. బెల్లు కొట్టేయండి అని చెప్పేసి అంటారు. దాంతో బెల్లు కొడతారు. ఫైట్ కి బ్రేక్ వస్తుంది అనమాట. బ్రేక్ లో ఈ కమాండర్స్ ఏం చేస్తారంటే మత్తు కలిపిన మంచి నీళ్లు హీరో చేత తాగిస్తారు. పాపం హీరోకి ఏమో తెలియక తాగేస్తాడు. ఇంకేముంది మత్తుగా ఉంటుంది. అయినా సరే మత్తులో ఫైట్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే కరెక్ట్ గా ఫోకస్ చేసి కొట్టలేకపోవడం వల్ల ఆ జర్మన్ సైనికుడు హీరోని పట్టుకొని అతి దారుణంగా కొడుతూ ఉంటాడు. దాంతో హీరో కింద పడిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట. అదేంటి ఇప్పుడు దాకా బాగా ఆడినవాడు మైకంగా ఉన్నాడని చెప్పేసి అంటంతో చుట్టూ ఉన్న జర్మన్ సైనికులు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండిరా, మీరు పని చేసుకోండి అని చెప్పేసి వాళ్ళని తరిమేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ జర్మన్ సైనికులు ఏం చేస్తారంటే పనిలో పని హీరోని కూడా కొడతారు. అలా కొట్టడం వల్ల హీరోకి లైట్ గా మైకం పోతుంది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే 3వ రౌండ్ స్టార్ట్ చేయండి, నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వీళ్ళు లెగిస్తే ఖచ్చితంగా గెలుస్తాడు అని చెప్పేసి డౌట్ వచ్చేసి జానకిని తీసుకొచ్చి హీరో ముందు పడేస్తారు. వీడితో ఫైట్ చేయని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ నువ్వు గనక ఫైట్ చేయకపోతే చంపేస్తావని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా జానకిని అయితే కాల్ చేస్తావని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. కాకపోతే హీరో ఏమంటాడంటే వాడి చేతిలో నేను ఓడిపోతాను గానీ ముందు మీ జర్మన్ ఫైటర్ ని పిలవండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు మాత్రం వీడితో ఫైట్ చేయని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే జానకి మాత్రం హీరోతో ఫైట్ చేయడం ఇష్టం లేక మెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్ గా ఎవరు తనని గన్నుతో కాల్ చేస్తారు. ఎవరని చూస్తే ఆ పనికి మారిన సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, వాడు కాలుస్తాడనమాట. దాంతో హీరోకి పిచ్చి బట్టి పిచ్చోళ్ళ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే జనకిని హీరో ఎంతగానో ఇష్టపడ్డాడు. అందులోను పాపం వాడు అమాయకుడు, చాలా మంచోడు, అలాంటిని కూడా చంపేశారు కదరా అని చెప్పేసి హీరో భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ సీన్ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో నెత్తి మీద బలంగా కొట్టి తీసుకెళ్లి తనని ఒక రాడ్ కట్టేస్తారు. తనని వేలాడదీస్తారు. తన మెల్లో బోర్డు కూడా వేస్తారు. ఆ బోర్డు మీద ఏం రాస్తారంటే ఛాంపియన్ అని చెప్పేసి రాస్తారు. ఎందుకంటే జానక్ చనిపోయాడు కాబట్టి. కాకపోతే అదే సమయంలో ఆ సైనికులు ఏం చేస్తారంటే వేరే ఊరి జనాన్ని తీసుకొచ్చి హీరో కళ్ళ ముందే ఆ గోడంలో పంపించి డేంజరస్ కెమికల్ పౌడర్ ని పంపించి
వాళ్ళని అతి దారుణంగా చంపేస్తారు. ఇదంతా చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఫస్ట్ కమాండర్ ఉన్నాడు కదా, అంటే కొడుకును కోల్పోయిన ఆ కమాండర్ వచ్చేసి హీరో చేతులు కట్ చేసేసి వెళ్లి పని చేసుకోరా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే జానకి డెడ్ బాడీ చూద్దామని చెప్పేసి వెళ్లి చూస్తే తన డెడ్ బాడీతో పాటు అక్కడ చాలా మంది డెడ్ బాడీస్ ని కాల్ చేస్తారనమాట. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు, ఎందుకంటే మొత్తం బూడిదే ఉంటుంది అక్కడ. ఆ తర్వాత ఆ బూడిద మధ్యలోకి వెళ్లి పడుకుంటాడు. అందులోనూ జానకి ఏంటి తన గర్ల్ ఫ్రెండ్ కు బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చాడు కదా, ఆ బొమ్మ అక్కడ కనిపిస్తుంది. అది తీసుకొని హీరో ఫైట్ జరుగుతుంటే అక్కడికి తాను మెల్లగా నడుచుకుంటూ వస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో క్యాంప్ కు కొత్తగా వచ్చిన కమాండర్ అయితే హీరోని చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఇతను మామూలు బాక్సర్ కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని హీరో కూడా నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి అంటంతో ఆ కమాండర్ ఏమంటాడంటే నేను బెట్ కాస్తానని చెప్పేసి హీరో తరఫున బెట్ కాస్తాడు. అలా కొంతమంది హీరో తరఫున బెట్ కాస్తారు. అందులోనూ మరి కొంతమంది అయితే జర్మన్ బాక్సర్ వైపు బెట్ కాస్తారనమాట. ఆ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఆ జర్మన్ బాక్సర్ అయితే హీరోని పిచ్చ కొడుతూ ఉంటాడు. కాకపోతే హీరో మాత్రం ఎన్ని దెబ్బలు తిన్నా సరే లెగిసి నిలబడుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు కొట్టేవి అసలు దెబ్బలే కావు, అందులో నువ్వు ఎంత కొట్టినా సరే నేను లెగిసి నుంచుంటున్నాను అని చెప్పేసి అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి అనమాట. ఆ తర్వాత జర్మన్ బాక్సర్ ని మంచి టైం చూసుకొని రెండు దెబ్బలు కొట్టి కింద పడేస్తాడు. దాంతో ఇంకేముంది, అందరూ కేరింతలు కొడుతూ ఉంటారు. అందులో కొత్తగా వచ్చిన కమాండర్ కి అయితే మామూలు ఆనందం కాదు. అంతేకాకుండా హీరోని తన క్యాంపుకు పంపించమని చెప్పేసి అడుగుతాడు అనమాట. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. అంతేకాకుండా ఫస్ట్ కమాండర్ హీరోని కూర్చోబెట్టి ఏమంటాడంటే చూడు, ఈ యుద్ధం ఏదో ఒక రోజు ముగుస్తుంది, ఆ తర్వాత మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు, ఏం చేస్తావు అని చెప్పేసి అంటంతో ఏవో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పక్క క్యాంప్ అతను వచ్చేసి హీరోని తీసుకెళ్లిపోతాడు కమాండర్. దాంతో హీరో కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో బేసికల్ గా కొన్ని రోజులు గడిచిన తర్వాత యుద్ధం ఆగిపోతుంది. ఎవరి దేశంలో వాళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు అన్నప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఒక బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్ ను ఓపెన్ చేస్తాడు. పిల్లలందరికీ బాక్సింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే ఈ యథార్థ గాథ ఆధారంగా తీసిన సినిమాకి 10కి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే దాన్ని బట్టే కదా మీకు ఈ సినిమా నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. కాబట్టి రేటింగ్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.